జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగంలోని వాహనాల యాజమాన్యం, డ్రైవర్లు, మెకానిక్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా కార్మికుల ఐక్యతను చాటాలన్నారు. ఆటో డ్రైవర్ ఐక్యత జేఏసీ 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 జిందాబాద్ జిందాబాద్ సమ్మెను ఆటో డ్రైవర్ల బంద్ కొరకు మాతో పాటు ఉన్నటువంటి కార్మికులు టీఎన్టీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, జేఏసీ మొత్తం కూడా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ తెలుగుదేశం తరఫున, టీఎన్టీసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ఆటో డ్రైవర్లు అనేటువంటి వాళ్ళు అన్ని రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈనాడు ఒక రైతు పండగ ఆ రైతు కూడా ఇవాళ ఆటో దొరుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అదే కాకోకుండా ఎంఏలు చదివి, బిఏలు చదివి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్లు గొప్పవాళ్ళు అయినా కూడా ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి పని జీవనం సాగిస్తున్నారు. జూలై 9 నుండి 9 తారీఖు నాడు దేశవ్యాప్త చారిత్రక సమ్మెలో మునుపెన్నడూ లేకుండా గతంలో 18 సార్లు ఈ సమ్మెలో పాల్గొన్నాం. ఈసారి నిత్య రీతిలో పాల్గొనాలని, ఈసారి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము రేపు 8వ తారీఖు మొత్తం అడ్డాల వ్యాప్తంగా మొత్తం అన్ని సంఘాలను కలుపుకొని తిరిగి వాళ్ళని సంఘటన చేసి రేపు 9వ తారీఖు జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ, రేపు జరిగే కార్యక్రమంలో ఏ ఆఫీసులు పెట్టినా కూడా అడమడకలు లేకుండా మన అందరం కార్మిక నాయకులందరూ వస్తున్నారు. ఇది మార్పుకు సంకేతమే. నేను అభినందిస్తున్న వీళ్ళందరినీ. అయితే కామ్రేడ్స్, రేపు 9వ తారీఖు నాడు బందీ కాకుండా వినూత్నమైన రకంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ జీవనభృతి 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక